జీవితం ఆగిపోతుందని జీవించడాన్ని ఆపితే ఎలా వ్యాస్? ఇప్పటికైనా మేడం ముందు నిజం ఒప్పుకో, లేదంటే ప్రాజెక్ట్ పేరుతో పబ్లిక్ని మోసం చేయాలని చూస్తున్నావని నిన్ను జైలుకి పంపించాల్సి వస్తుంది. ఏంటి సింధు? ఏంటి నువ్వు మాట్లాడేది? నా తమ్ముడు భార్య కదా అని ఇందాక నుంచి ఊరుకుంటున్నాను. ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నా భార్య పబ్లిక్కి మంచి చేయాలని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుందే తప్ప మోసం చేయాలని కాదు. ఇంకొక మాట మధు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోని చెప్తున్నాను. తేజ, నువ్వంటే ఒకప్పుడు నాకు మంచి రెస్పెక్ట్ ఉండేది. కానీ నువ్వు కూడా నీ భార్యతో కలిసి ఈ పాపంలో పాలు పంచుకుంటున్నావని తెలిసిన తర్వాత నువ్వంటేనే అసహ్యం వేస్తుంది. ఈ ఇష్యూలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే నీకేం మంచిది. లేదంటే నీ భార్యతో పాటు నువ్వు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. మేడం, నిజంగా ఈ ప్రాజెక్ట్లో ఏ ఫ్రాడు లేకపోతే మరి ఈ జర్నలిస్ట్ స్వాతి మీద ఎందుకు వీళ్ళు అటాక్ చేస్తారు మేడం? ఒక్కసారి ఆలోచించండి. సింధు, నిజంగా ఈ ప్రాజెక్టులో తప్పులు జరుగుతున్నట్టు నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్లుంటే చూపించమని నీకు ఇంతకు ముందే చెప్పాను. కానీ నువ్వు ఇప్పుడు కూడా ఎవిడెన్స్ లేకుండా స్వాతిని తీసుకొచ్చి ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదు. మేడం, ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలని చూసినందుకే స్వాతిని రౌడీలతో చంపాలని చూశారు. ఇంతకన్నా పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలి మేడం? లేదు, నాకు పేపర్ ఎవిడెన్సే కావాలని మీరంటే నేనేమి చేయలేను మేడం. ఒక మనిషి ప్రాణాన్ని మీ ముందు సాక్ష్యంగా నిలబెట్టాను. ప్రాణం కన్నా గొప్ప సాక్ష్యం ఈ ప్రపంచంలో లేదు మేడం. ఈ ప్రాజెక్ట్ అంతా ఒక మాయ, మోసం, పెద్ద స్కామ్ మేడం. ఈ విషయం మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి మేడం. ఈ సింధు, మేడంని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేయకు. ప్రాజెక్ట్లో లేని ఫ్రాడ్ ఉందని ఇదంతా స్వాతిని అడ్డం పెట్టుకొని నువ్వే చేసి అదంతా నేను చేపిస్తున్నానని మా మీద నువ్వు లేనిపోయిన నిందలు వేస్తున్నావని ఎందుకు అనుకోకూడదు? నువ్వేంటి అన్నది, నీకు ఈ పొలిటీషియన్కి మధ్య ఏం జరుగుతుందో, మీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఎవిడెన్స్లు కావాలా? చూపించమంటావా? ఇప్పుడే చూపిస్తాను. చెప్పు. ఏం సార్, మీరేం మాట్లాడరే? సైలెంట్గా ఉన్నారేంటి? ప్రాజెక్ట్ అనేది మీకు సంబంధించిన విషయం. నేను ఓన్లీ ఇక్కడికి గెస్ట్గా వచ్చాను. మీ మధ్యలోకి నన్ను లాక్కండి. మీరు చూసుకోండి ప్లీజ్. మేడం, ఈ ప్రాజెక్ట్ ఆపితే నాకేం లాభం వస్తుంది? ఈ ప్రాజెక్ట్లో నాకు పెట్టుబడి గాని, నాకు షేర్లు గాని ఉన్నాయా? ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే నాకు డబ్బులు పోతాయి అనుకోవడానికి మీరే చెప్పండి మేడం. ఈ ప్రాజెక్ట్ జెన్యూన్గా జరిగితే నా కుటుంబానికి, నా భర్త కంపెనీకే కదా మేడం బెనిఫిట్. నా భర్తకి మంచి జరుగుతుంది అనిపిస్తే ఈ ప్రాజెక్ట్ని నేనెందుకు అడ్డుకుంటాను చెప్పండి? ఈ ప్రాజెక్ట్ అంతా ఫ్రాడ్ మేడం. ఎన్నో వందల మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు రోడ్డున పడతారు మేడం. వాళ్ళ ఉసురు మీకు, యష్కి, నా కుటుంబానికి తగలకూడదని ఆపాలని ప్రయత్నిస్తున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, ప్లీజ్ మేడం, ఈ ప్రాజెక్ట్ని చెయ్యొద్దు మేడం. ఐఎమ్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ మేడం.
ప్లీజ్ మేడం, దయచేసి నా మాట నమ్మండి. మేడం మేడం సింధు మాటలు మీరేం పట్టించుకోవద్దు మేడం. మొదటి నుంచి సింధుకి ఈ ప్రాజెక్ట్ అంటేనే నచ్చదు. కోడలిగా భార్యగా ఈ సింధు మా ఇంట్లో స్థానం కోల్పోయింది మేడం. పెద్ద కోడలిగా నేను ఆ ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాను అన్న అసూయతో ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేసి మా మరిది గారిని గెలిపించి మా అత్తింటి పరువుని నిలబెడతానన్న ద్వేషం మేడం తనకి. తనకి దక్కని పేరు కీర్తి నాకు దక్కకూడదన్న పగ మేడం. అందుకే ఇలా పాపిష్టి అబద్ధాలన్నీ చెప్పి మీ మనసు మార్చాలని చూస్తోంది. అవును మేడం, సింధు బుద్ధి మంచిది కాదు కాబట్టే మా తమ్ముడు తన మెల్లో కట్టిన తాళిని తనే తెంచేశాడు. సింధు ఇలాంటి పాడు ఆలోచనలు చేస్తుందని తెలిసే మా అమ్మ తనని కోడలుగా ఒప్పుకోకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది. సింధు మాటలు మీరు అస్సలు నమ్మకండి, అస్సలు నమ్మకండి. మేడం రండి మేడం, ముందు మనం భూమి పూజ స్టార్ట్ చేద్దాం. రండి రండి మేడం. ఆగు. నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను. మేడం 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 ప్లీజ్ మేడం ఆగండి మేడం, వెళ్ళకండి మేడం. నేను చెప్పేది వినండి మేడం, దయచేసి నేను చెప్పేది వినండి మేడం. ఎవరు చెప్పినా నా నిర్ణయాన్ని మార్చుకోలేను మధు, అర్థమవుతుందా? మేడం అయ్యో మేడం, అలా అనకండి ప్లీజ్ మేడం. మా మధు మనసు చాలా మంచిది మేడం, తను అలా మోసం చేసే మనసు కాదు మేడం. ఈ సింధు మాటలు మీరు అస్సలు నమ్మొద్దు మేడం, ప్లీజ్ మేడం. ఈ ప్రాజెక్ట్ ని ఇలా మధ్యలో ఆపేయద్దు మేడం, Please, madam. ప్లీజ్ మేడం. చూడండి తేజ, దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని వయసులో నేను లేను. దయచేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే యశ్ని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టండి, అప్పుడు మాట్లాడతాను. అయ్యో, మేడం మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం please, ఆగండి మేడం. మేడం. ఏ సింధు, నేను ఊరికే వదిలిపెట్టను, నేను ఊరికే వదిలిపెట్టను. అందరి ముందు నా పరువు మర్యాద మొత్తం మంట కలిపావు. నీ అంత తేలుస్తానే. నా కలల్ని ఆశల్ని నా లైఫ్ గోల్ని అన్నింటినీ సర్వనాశనం చేసేసావు కదే. చూస్తాను నువ్వు ఎలా బతుకుతావో నేను చూస్తాను. ఏయ్, నేను కాదు, ముందు అసలు నీకంటూ ఒక బతుకనేది ఉందో లేదో చూసుకో. ఈ క్షణం నుంచి నీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. నువ్వేంటి అన్నది ఇక్కడ ప్రూవ్ చేశాను. ఇంట్లో అత్తయ్య ముందు కూడా నీ నిజ స్వరూపం బయట పెడతాను. పదస్వాతి వెళ్దాం. తేజ, ఆ సింధు కంటే ముందే మనం ఇంటికి వెళ్ళాలి. త్వరగా వెళ్దాం పద. అలాగే మధు, పద. అమ్మయ్యా, నేను సేఫ్. స్వాతిలాగా నేను వీళ్ళకి దొరకలేదు. దొరుకుంటే నన్ను ఖచ్చితంగా చంపేసి ఉండేవాళ్ళు. సార్ సార్ ఏంటి సార్, ఏంటి అలా స్టన్ అయిపోయారు? ఎందుకు అలా పిచ్చి చూపులు చూస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందని వచ్చాను. అసలు ఏం జరిగింది? మధు తన మొగుడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఆశపడ్డమే తప్ప నాకు అవకాశం మాత్రం దొరికి చావడం లేదు. ఏం చేస్తాం సార్, ప్రాప్తం లేదనుకోవటమే. పదండి సార్, పోదాం. పదండి పదండి పద. రండి. నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను. మీకు యష్కి నా కుటుంబానికి తగలకూడదని ఆపాలని ప్రయత్నిస్తున్నాను. ఈ క్షణం నుంచి నీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మధు,
ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? అయిపోయింది అత్తయ్య, అంతా అయిపోయింది. ఏమైంది? భూమి పూజ జరిగిందా? యష్ వచ్చాడా? అసలు ఏమైందమ్మా? మాట్లాడు. లేదమ్మా, తమ్ముడు రాలేదు, భూమి పూజ కూడా జరగలేదు. ఎందుకని? ఆ సింధు ఆ జర్నలిస్ట్ స్వాతిని తీసుకొచ్చి నేను చేస్తున్న ప్రాజెక్ట్ ఫ్రాడ్ అని జనాల్ని మోసం చేసి వాళ్ళ డబ్బు కొట్టేయటానికే నేను ప్రాజెక్ట్ చేస్తున్నానని నా మీద తప్పుడు ఆరోపణలు, లేనిపోని నిందలు వేసి అందరిలో మా ఇంటి పరువు తీయటమే కాకుండా సునంద గారి మనసు కూడా విరిచేసింది అత్తయ్య, విరిచేసింది. సునంద మేడం సింధు చెప్పిన అబద్ధాలు నమ్మి నేను ఈ ప్రాజెక్ట్ చేయనని చెప్పి వెళ్ళిపోయిందమ్మా. ఇంటి గౌరవం పెంచడం కోసం, మరిది గారిని గొప్ప స్థాయిలో ఉంచడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఎన్నో కలలు కన్నాను. నా కష్టాన్ని కలల్ని ఆ సింధు ఆ అబద్ధాలని మాటని రాజేసి ఆవిరి చేసేసింది అత్తయ్య, ఆవిరి చేసేసింది. అవునమ్మా, మధు క్యారెక్టర్ని అందరిలో చాలా బ్యాడ్ గా క్రియేట్ చేసింది. అంత పని చేసిందా అది? ఇంకా ఏం మిగులుందనే మా ఇంటికొచ్చావు? చెయ్యాల్సిందంతా భూమి పూజ దగ్గరే చేసి చచ్చావు కదా, అయినా నీ కళ్ళు చల్లబడలేదా? నాకు కూడా నరకం చూపించడానికే ఇక్కడి దాకా వచ్చావా? మాకు ఈ ఇంటికి ఇప్పటి వరకు నువ్వు చేసిన పాడు పనుల వల్ల వచ్చిన తలవంపులు చాలవా? ఏకంగా మా అందరి తలలు తీయటానికే వచ్చావా నువ్వు? ఇంతకు ముందు నా కొడుకుని మోసం చేశావు. వాడు నీ మీద పెంచుకున్న ప్రేమని, పెట్టుకున్న నమ్మకాన్ని కాలరాశావు. మా కుటుంబ పరువుని నడి రోడ్డు మీదకి లాగేవు కదే. ఇప్పుడు నా కోడలు మధు మధ్యతరగతి వాళ్లకి మంచి చేయటం కోసం ప్రాజెక్టు చేస్తుంటే దాన్ని మంట కలిపావు కదే. ఎందుకే మమ్మల్ని ఇలా పట్టుకొని పీడిస్తున్నావు? అసలు మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటే? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వవా? చెప్పవే, చెప్పు. ఇలా ప్రతి క్షణం మమ్మల్ని చంపే కంటే ఒకేసారి చంపేవే, చంపేవే, చంపే. అత్తయ్య, అత్తయ్య, మిమ్మల్ని మీ ఇంటిని పట్టి పీడిస్తుంది నేను కాదత్తయ్య, మీ పెద్ద కోడలు మధు. గుంట నక్కలాంటి తను జింక చర్మం కప్పుకుని మీ దగ్గర నక్క వినయాలతో నటిస్తుంది. అదెందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? చెప్పండి అత్తయ్య, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఈ మధు పైకి మంచిగా కనపడుతుంది అంతే, తన మనసంతా విషం, కుళ్ళు, కుట్రలతో నిండిపోయింది. మీ కళ్ళకి గంతలు కట్టకుండానే
మిమ్మల్ని కళ్ళున్న గుడ్డి గాంధారులా చేసి ఆడుకుంటుంది అత్తయ్య, మిమ్మల్ని ఆడుకుంటుంది. మీ మనోభావాలేంటో పసిగట్టి మీ ముందు వాటికి అనుగుణంగా నటిస్తూ మీ అహాన్ని సంతృప్తిపరుస్తుంది. అందుకే మధుని మీరు గొప్పది మంచిది అని ఫీల్ అయిపోతున్నారు అత్తయ్య. నిజానికి మధు ఒక ఊసరవెల్లి. ఎక్కడ ఎలా కావాలంటే అక్కడలా మారిపోతుంది. డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు. అలాంటి రకమే ఈ మధు. ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం ఫ్రాడ్ అత్తయ్యా. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే మీ పరువు, మీ కొడుకు యష్ పరువు మాత్రమే కాదత్తయ్యా, ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతాయి. వాళ్ళ బ్రతుకులు రోడ్డున పడతాయి. ఇది మీకు తెలియడం లేదత్తయ్యా. అవును దమయంతి గారు, సింధు మేడం చెప్పేదంతా నిజమే. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే మీ కుటుంబమే కాదు, ఎన్నో కుటుంబాలు కష్టాలు ఎదుర్కొంటాయి. అంతేకాదత్తయ్యా, ఈ మధు మీకు తెలియకుండా ఆ పొలిటీషియన్తో కలిసి ఎన్ని నాటకాలు ఆడుతుందో మీకు తెలుసా? ఆపవే. ఎవరివే నాటకాలు? ఎవరే నక్క వినయాలతో నటిస్తుంది? నువ్వు కాదా? మా అత్తయ్య గారితో కలిసి నాటకమాడి నా భర్తని, నా మనవడిని, నా మనవరాల్ని, చివరికి నా కొడుకుని కూడా నా నుంచి దూరం చేసింది నువ్వు కాదా? నిజంగా మధు ఏదైనా తప్పు చేస్తుంది అని నీకు తెలిస్తే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? డైరెక్ట్గా నా దగ్గరకొచ్చి జరిగింది చెప్పాలి. కానీ నువ్వు ఈ జర్నలిస్ట్ స్వాతి వెనకాల నీడలా దాక్కొని ఈ అమ్మాయి చేత ఇన్ని రోజులు నాకు ఫోన్ చేయిస్తూ మధు మీద లేనిపోనివన్నీ చెప్పి నన్ను మభ్యపెట్టాలని నువ్వు నాటకాలు ఆడావా లేదా? చెప్పవే, ఆడావా లేదా? అత్తయ్య, డైరెక్ట్గా నేనొచ్చి మీకు చెప్తే మీరు నా మాటలు నమ్మరని, జరిగే నిజాలు మీకు తెలియాలని నేను స్వాతి కలిసి ఇదంతా చేశామే తప్ప నాటకాలాడి మిమ్మల్ని నమ్మించాలని కాదత్తయ్యా. ప్లీజ్ అత్తయ్య, అర్థం చేసుకోండి. మా మధు ముందే చెప్పిందే నీ పాడు బుద్ధి ఏంటో. స్వాతిని అడ్డం పెట్టుకొని నువ్వే తన మీద లేనిపోని నిందలు వేస్తున్నావని ఎప్పుడో చెప్పిందే. అప్పుడు నిజంగా నీ మాటలు నమ్మి నా మధుని అనుమానించానే. ఏయ్, కాని ఇప్పుడు చెప్తున్నాను విను. మీ ఇద్దరి నాటకాలు చూసిన తర్వాత నువ్వు కావాలనే మా మధు భవిష్యత్తుని, బతుకుని నాశనం చెయ్యాలని స్వాతిని వాడుకున్నావని బాగా అర్థమైందే. భూమి పూజ ఆపినంత మాత్రాన నువ్వేదో సాధించానని గర్వపడుతున్నావా? చెప్పే, గర్వపడుతున్నావా? అవునత్తయ్య, మొదటి నుంచి సింధు నా పతనాన్ని, నా ఓటమినే కోరుకుంది. నా ప్రాజెక్టుని ఆపేసి తను కోరుకున్నదే సాధించింది. అందరి ముందు మన ఇంటి పరువుని పూర్తిగా తీసేసింది. మరిది గారి మంచితనాన్ని చేతకానితనంగా జమకట్టి తనొచ్చి భూమి పూజతో పాటు మరిది గారి కళ్ళ రూపమైన ఆ ప్రాజెక్ట్ ని కూడా నాశనం చేసేసింది అత్తయ్య, నాశనం చేసేసింది. అవునమ్మా, తన భర్తను నువ్వు దూరం చేసావన్న కక్ష
మనసులో పెట్టుకొని ఆ పగని మధు మీద తెచ్చుకుంటుందమ్మా ఈ సింధు. సింధు పెట్టే ఇబ్బందులు కూడా లెక్క చేయకుండా మధు ప్రాజెక్ట్ ఎందుకు చేస్తుందో తెలుసా అమ్మా? నా కోసం, నా తమ్ముడు కోసం, బిజినెస్ ఫీల్డ్లో యష్ని అందనంత ఎత్తుగా ఎదిగేలా చేయడం కోసం, మన ఇంటి పరువుని 4 ఇంతలుగా చేయడం కోసమమ్మా మధు ఎంతగానో ట్రై చేసింది. కానీ ఏం లాభం? అకాల వర్షంలో రైతు పంటలన్నీ నీటి పాలైనట్టు ఆ కారణంగా మధు క్యారెక్టర్ మంచిది కాదని నిందలు వేసి ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేసేసిందమ్మా ఈ సింధు. సునంద మేడం లాంటి వాళ్ళే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే ఇంకెవరు ముందుకొస్తారత్తయ్యా? ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్తుంది? జనాలకి మంచి ఎలా జరుగుతుందత్తయ్యా? ఎన్నాళ్ళ నా కష్టం, శ్రమ అన్నీ ఈ సింధు కోపానికి బలైపోయాయి అత్తయ్య, బలైపోయాయి. సునంద తప్పుకుంటే ప్రాజెక్టు ఆపేయాలా? ఎవరు ముందుకు రాకపోతే ప్రాజెక్టు మూసేయాలా? మధు, నీ ప్రాజెక్టు మళ్ళీ మొదలవుతుంది. నీకు అండగా నేనున్నాను. ఎన్ని కోట్లు డబ్బు అవసరమైనా సరే నేనిస్తాను. సింధు లాంటి వాళ్ళు 1000 మంది వచ్చి 1,00,000 సార్లు ప్రాజెక్ట్ ఆపాలని చూసినా నేను ఒక్కదాన్నే నీ ముందు నిలబడి అవసరమైతే ఎవరితో అయినా సరే కలబడి నీ ప్రాజెక్టు ముందుకు సాగేలా చేసే బాధ్యత నాది. ఆగు సింధు, నువ్వు వెళ్ళి అక్కడ ఏం చేసావు? అసలు మా వదినంటే నీకెందుకు అంత కోపం? ఏం సాధించాలని ఇదంతా చేస్తున్నావు? మా ఆస్తి కోసమే చేస్తున్నావా? అదేదో నన్ను అడిగితే నేనే నీకు ఇచ్చావాని కదా. మరి బరి తెగించి ప్రవర్తిస్తున్నావు. ఆపు యష్, నీ నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నీకు మీ అమ్మకి ఏమైనా పిచ్చా? ఇది కరెక్ట్ కాదు యష్. కరెక్టే, 100% మా అమ్మ చేసింది కరెక్టే.